హలో గైస్, ఏంటి విజువల్ స్టూడియో కోడ్ వాటర్ స్టార్ట్ చేశారా లేదా ఎక్స్టెన్షన్స్ చూద్దామని వచ్చారా? అయితే ఒకవేళ ఎవరికైతే విజువల్ స్టూడియో గురించి అయితే తెలియదో చెప్తున్నాను. ఇది లైక్ మనం బ్యాక్ బెంచర్స్ కదా, ప్రతి సబ్జెక్ట్కి ఒకే బుక్ పెడతాం. అట్లనే మామూలుగా మార్కెట్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ లాగా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ఐడి అని ఉంటుంది. సో మనకి ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఏంటంటే మన విజువల్ స్టూడియో కోడ్ ఎలా అంటే జస్ట్ లైక్ మన ఆల్ ఇన్ వన్ బుక్. మనం సి లాంగ్వేజెస్, జావా, పైథాన్ అన్ని లాంగ్వేజెస్ రన్ చేయొచ్చు. ప్రతి లాంగ్వేజ్ అనేది దీంట్లో రన్ చేయొచ్చు. మనకి వేరే దాంతో దీంట్లో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో లైక్ మనం ఎక్స్టెన్షన్స్ కాకుండా సమ్ అడ్వాన్స్డ్ ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం విజువల్ స్టూడియో కోడ్ వాడదాం. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేద్దాం. చూడండి గైస్, మన అయితే ఆల్రెడీ ఒక సంథింగ్ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. సో నేనైతే జస్ట్ రెఫరెన్స్ కోసం ఒక ప్రాజెక్ట్ని అయితే పెట్టి ఉంచాను అక్కడ. ఫస్ట్ ఇదంతా క్లియర్ చేసి ప్రస్తుతానికి అయితే తీసేసి ఉంచుతాం. మనం ఫస్ట్ మాట్లాడుకోయే ఎక్స్టెన్షన్ అయితే ఆటో ట్యాగ్ రీనేమ్. లైక్ ఇప్పుడు మనం HTMLలోకి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నేను H2ని H1 చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి H1 అనేది చేయాలి. అలా కాకుండా నేను ఇప్పుడైతే ఒక ఎక్స్టెన్షన్ వాడతాను అనమాట. ఆ ఎక్స్టెన్షన్ పేరు ఆటో ట్యాగ్ రీనేమ్. దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. చూడండి గైస్, ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు చూడండి, ఒకసారి మనం వీలైనంత వరకు ప్రతిసారి మనం విజువల్ స్టూడియో కోడ్ని ఒకసారి రీస్టార్ట్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్. నేనైతే ఏదైనా ఎక్స్టెన్షన్స్ ఎక్కించినా ఏమన్నా సంథింగ్ ఏమి ఎక్కించినా కానీ మ్యాక్సిమం రీస్టార్ట్ అయితే చేస్తాను. చూడండి జస్ట్ ఇక్కడ 2 ఇక్కడ కాదు, ఇక్కడ 2 అని కొట్టేస్తే ఇక్కడ 2 వచ్చేసింది. చూసారా గైస్, ఇక్కడ 2 అని కొట్టేస్తే ఇక్కడ 2 వచ్చేది. మనకి రైట్ సైడ్ బట్టి లెఫ్ట్ సైడ్ రాదు. ఇది జస్ట్ అన్న నోటిఫికేషన్, డోంట్ మైండ్. ఇది ప్రాజెక్ట్ జావా ప్లేస్ సంబంధించింది కాబట్టి ఇలా వస్తుంది. చూడండి గైస్, ఇక్కడ తీసేసాను. హెడ్డింగ్ చూడండి గైస్, హెడ్ ఎవ్రీథింగ్ లెఫ్ట్ కొట్టిందే రైట్ వచ్చేస్తుంది. సో ఇది ఎవరికైతే బాగా ఇంపార్టెంట్ అంటే బాగా ఎవరైతే HTML ట్యాగ్స్ వాడతారో వాళ్ళకైతే సూపర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోడ్ స్నాప్ ఇట్, లైక్ కోడ్ స్నాప్. మనమైతే కోడ్ స్నాప్ని అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది ఫస్ట్ అయితే ఉంది కదా కోడ్ స్నాప్ షాట్ అనేది. ఇది కాదు, కోడ్ స్నాప్ అని ఇక్కడ థర్డ్ ఉంది చూడండి, 2.4 మిలియన్ డౌన్లోడ్స్. ఇదైతే ఓపెన్ చేయండి, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇట్స్ ఓకే. ఇది ఈ ఎక్స్టెన్షన్ దేనికి వాడతామంటే ఒక కోడ్ని స్నాప్ షాట్, ఇప్పుడు మనం కోడ్స్ని స్క్రీన్ షాట్ తీసి ఇవన్నీ పెట్టడం కంటే ఇది ఎక్స్టెన్షన్ వాడితే అంటే ఒక స్నాప్ అయితే ఇదే సేవ్ చేసి పెడుతుంది. ఒక జస్ట్ పిక్, బట్ మంచి వేలో. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇదొక కోడ్ కదా, ఇదొక కోడ్. లెట్స్ ఏ జావా కోడ్ తీద్దాం. నాకు ఈ హెడర్ ఫైల్స్ అన్నీ ఒక స్నాప్ షాట్ కావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా క్లిక్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇస్తా. చూడండి గైస్, లాస్ట్లో కోడ్ స్నాప్ అని చూడండి. ఆగండి, ఇది లాస్ట్లో కోడ్ స్నాప్ అనేది ఇది నొక్కండి గైస్. నొక్కిన తర్వాత ఇక్కడ స్నాప్, జస్ట్ ఇక్కడ స్నాప్ నొక్కేస్తే ఒక స్నాప్ అనేది తీసేస్తుంది. ఇక్కడ ఎక్కడ సేవ్ చేయాలి అని చూపిస్తాను. నేనైతే నార్మల్ ఇక్కడ సేవ్ చేసేస్తా. చూడండి గైస్, మీకైతే చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఇక్కడ బోర్డర్ వచ్చి ఇదంతా ఎంత మంచిగా స్క్రీన్ షాట్ తీసిందో
పర్ఫెక్ట్ గైస్. ఇది ఎవరైతే ప్రెజెంటేషన్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటారో ఒక కోడ్తో సూపర్గా అయితే బాగుంటుంది. మనం మామూలుగా ట్రెడిషనల్ వేలో ప్రింట్ స్క్రీన్ సంథింగ్ స్నైపింగ్ టూల్స్ వాడి ఇవన్నీ కాకుండా ఇట్లా కోడ్ స్నాప్ అనే ఎక్స్టెన్షన్ వాడితే సూపర్గా అయితే పనిచేస్తారు గైస్. నెక్స్ట్ వచ్చేసి లైవ్ సర్వర్. ఇది చాలా అంటే చాలా HTML అదేమి వెబ్ డెవలపర్కి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది లైవ్ సర్వర్. ఇది నేను పర్సనల్గా అయితే చాలా బాగా వాడతాను. ఇక్కడ ఫస్ట్ అయితే లైవ్ సర్వర్ మన ఒరిజినల్ ఇదే. అయితే ఇది ఉండేసి ఎట్లా అంటే మనం HTML కోడ్లో ఏదైతే ఇక్కడ లైవ్గా అంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే వెబ్సైట్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటాం, HTML కోడ్ రన్ చేసిన తర్వాత మనం ఏదో ఒక చేంజెస్ చేయాలని చెప్పేసి చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి రీలోడ్ కొట్టాలి. రీలోడ్ కొట్టే పని లేకుండా ఇప్పుడు మనం లైవ్ సర్వర్ వాడితే ఏంటంటే మనం జస్ట్ చూపిస్తాం చూడండి, మనం జస్ట్ ఇంకా ఇట్లా చేంజ్ చేయగానే అక్కడ కనిపించేస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఇండెక్స్ అయితే రన్ చేసి చూపిస్తాను. రన్ విత్ డీబగ్ చూడండి, ఇక్కడ ఇది మనది స్ప్లిట్ స్క్రీన్ అయితే పెట్టి చూపిస్తాను మీకు సైడ్ బై సైడ్. ఇది కదా, సో ఇవన్నీ మాకు అక్కర్లేదు, అంతా. సో కిందకైతే వస్తాం. ఇక్కడ చూడండి వెల్కమ్ తీసేసి ఇది ట్రెడిషనల్ వే, నార్మల్గా రన్ చేసి నువ్వు ఎలా అనేది ఇక్కడ మనం ఇప్పుడైతే వెల్కమ్ ఎలానో ఇది చూడండి. ఇప్పుడు హాయ్ అని పెట్టాం కదా, ట్రెడిషనల్గా అయితే హాయ్ అని ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి రీలోడ్ చేస్తే కానీ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైవ్ సర్వర్ ద్వారా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్. ఆల్రెడీ ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఉంది కదా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంది కదా, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత లైవ్ సర్వర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి గైస్, నార్మల్గా HTML ఫైల్ రన్ అయినట్టు కాకుండా ఒక సర్వర్ లాగా అయితే వస్తుంది. ఇక్కడ జస్ట్ మనం లైవ్గా చూడండి, మన లెఫ్ట్ సైడ్ నేను టైప్ చేస్తున్నా, రైట్ సైడ్ విత్ చాలా తక్కువ సమయంలో అయితే వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వెల్కమ్ టు కొట్టేసాం. చూడండి కదా ఒక్కసారి అంతా తీసేస్తున్నా. చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకోసం ఎంత టైప్ చేసినందుకైనా సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఏమవుతుంది, రోజు వీడియోలు అయితే పెడతాం, ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, దాని మీద నొక్కితే నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అప్పుడు ఖాళీ లేదా తర్వాత అయితే చూడండి, అసలు మీకు చూడటం ఇంట్రెస్ట్ లేదా తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత అన్సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరు అసలుకి చాలా స్కిల్స్ అయితే మనం డెవలప్ చేయబోతున్నాం. అసలుకే ఇది నాన్ స్టాప్ నవంబర్గా డిక్లేర్ చేసాం అనమాట. ఈ మంత్ అప్కమింగ్ కూడా చాలా వస్తాయి. ఈ మంత్ అయితే మనం పక్క ప్రతిరోజు 11 అయితే పక్క వీడియో అయితే పెట్టబోతున్నాం. అందుకనే సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టండి. మనం అయితే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అయితే చూద్దాం. నెక్స్ట్ మనం మాట్లాడబోయే ఎక్స్ట్రా అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం జస్ట్ ఒక ఏదన్నా కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి గైస్, ఇక్కడ నేను ఇక్కడ ఎంటర్ ఇలా ఏది పడితే ఎలా పడితే అలా గ్యాప్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చేస్తా. బై ద వే దానికంటే ముందు ఎప్పుడైతే మీరు ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేయగానే సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ అని నొక్కండి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మీరు వాడకపోయింటే నన్ను ఉంటుంది. నేనైతే ఇంతకుముందు వాడాను కాబట్టి ప్రెటియర్ అని అయితే సెలెక్ట్ చేసి ఉంది. మీరు సెలెక్ట్ చేయకపోతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసేసి చూడండి గైస్, ఇక్కడ చాలా గ్యాప్స్గా నాకు ఎలా పడితే అలా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం కోడ్ సెలెక్ట్ చేయడం కోసం కంట్రోల్ ఏ నొక్కిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే ఫార్మాట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఫార్మాట్ డాక్యుమెంట్ అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత చూడండి అసలుకి చాలా అంటే చాలా నీట్గా ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు అనేది ఇక్కడ ఒక లైన్ గ్యాప్ ఇచ్చింది. అట్లా ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, అంతే. చాలా అసలు అనవసరమైన గ్యాప్స్ కానీ అనవసరమైన ఇంటెంటేషన్ కానీ ప్రతిదీ క్లియర్ చేయడమే
ప్రిటీర్ ఒక చాలా ప్రిటీగా చేస్తుంది అనమాట. ప్రిటీర్ మాట్లాడకపోయే నెక్స్ట్ వచ్చేసి ఇంటెంట్ రెయిన్బో. ఇంటెంట్ రెయిన్బో అంటే ఇదేంటంటే జస్ట్ మనం ఇక్కడ చాలా వరకు ఇంటెంట్ అయితే ఇచ్చాం కదా, సో దీనికి ఒక రెయిన్బో కలర్స్ లాగా యాడ్ చేస్తా. యాక్చువల్లీ నేను పెద్దగా ప్రిఫర్ చేయను, కాకపోతే మీకు ఎవరికైనా యూజ్ అయితే మీరు వాడాలనిపిస్తే ఓకే, చూడటానికి అయితే బాగానే ఉంటుంది. నాకైతే కొంచెం నచ్చదు అనమాట. మీకు ఓకే అంటే వాడుకోవచ్చు. చూడండి ఇదే ఇంటెంట్ రెయిన్బో. ఇది చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ కాబట్టి ఓకే, కొంచెం ఫాస్ట్గానే దొక్కగానే ఇన్స్టాల్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసాం చూడండి ఇట్లా మనం ఇప్పుడు వరకు అయితే నార్మల్గా ఒక లైన్ అనేది వస్తుంది, జస్ట్ పైన దాని నుంచి కిందకి నార్మల్గా అన్ని చోట్ల కాదు, అది కూడా ఒక ఎలిమెంట్ క్లోజింగ్ ఎలిమెంట్ ఓపెనింగ్ ఎలిమెంట్ లాగా చూపిస్తుంది. ఇప్పుడైతే చూడండి ప్రతి ఇంటెంటేషన్ అంటే మీకు ఇంటెంట్ అనేది తెలుసు కదా, ఒక ట్యాప్ కొడితే వస్తుంది. అలానే ఇక్కడ ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్గా కలర్స్గా నువ్వు ఎంత గ్యాప్ ఇచ్చావు ఏంటి ఏది ఎంత కిందకు ఉంది లైక్ చాలా నీట్గా వచ్చేటట్లు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ చూడండి అదంతా ఓకే సిఎస్ఎస్ లాగా ఓకే లాగా వచ్చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకైతే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్